హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ పీరియాడిసిటీ చూసాం కదండి. సో పీరియాడిసిటీ అంటే ఏంటి, వాటి కాజెస్ ఏంటి చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ అండి. అందులో మనకి అటామిక్ సైజ్ ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. అంటే మీకు వీటన్నిటిలో ఇంపార్టెంట్ ఏంటంటే అటామిక్ సైజ్ అండి. సో అటామిక్ సైజ్ అనేది మనకు తెలిస్తే వాటితో కంపేర్ చేస్తూ మనం మిగిలిన ఈజీగా చెప్పొచ్చు. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దామండి. అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటామిక్ సైజ్ అండి. చూడండి, మనం అటామిక్ సైజ్ మనం ఎలా చెప్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది కాన్సన్ట్రేషన్గా వినండి. ఇక్కడ మనకు ఒక సపోజ్ ఇక్కడ ఒక ఆటం ఉందండి. ఇందులో మనకి సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా. అండ్ మనకి ఇది ఏంటంటే ఒక స్పియర్ కదా. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, మనకి V = 4/3 π r³ కదండి. ఇక్కడ 4/3 π అనేది మనకి కాన్స్టెంట్ కదా. సో R అనేది ఏంటి, మనకి వ్యారీ అవుతుంటుంది. R అంటే ఏంటి, మనకి రేడియస్ కదండి. క్యాపిటల్ R తీసుకొని స్మాల్ r తీసుకొని ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి R తీసుకున్నా అంటే ఇక్కడ మీకు వాల్యూమ్ అనేది రేడియస్కి ఎలా ఉంటుందండి, క్యూబ్ సంగతి పక్కన పెట్టండి. వాల్యూమ్ అనేది మనకి రేడియస్కి ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్గా. అంటే రేడియస్ అనేది ఇంక్రీజ్ అయితే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ అనేది డిక్రీజ్ అయితే మీకు వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది కదండి. సో ఇక్కడ ఒక పెద్ద స్పియర్ తీసుకున్నాం అండ్ చిన్న అంటే పెద్ద ఆటం తీసుకున్నాం, ఇక్కడ ఒక చిన్న ఆటం తీసుకున్నాం. సో దీని రేడియస్ అంటే ఏంటంటే మనకి న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ షెల్కి ఉండే డిస్టెన్స్ కదండి. అండ్ దీని రేడియస్ అన్న మనకి సెంటర్ నుంచి మీన్స్ న్యూక్లియస్ నుంచి మనకి అవుటర్ మోస్ట్ షెల్కి ఉన్న డిస్టెన్స్ కదండి. సో ఇక్కడ దీని రేడియస్ ఎక్కువ, దీని రేడియస్ ఎక్కువ కండి. మనకి ఫస్ట్ దాని రేడియసే కదండి ఎక్కువ, ఫస్ట్ దాని రేడియస్ మనకి ఎక్కువ అండ్ సెకండ్ దాని రేడియస్ తక్కువ కదండి. సో రేడియస్ ఎక్కువ అయితే మనకి వాల్యూమ్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. సెకండ్ దానికి మనకి వాల్యూమ్ ఏమవుతుంది, తక్కువ కదండి. అంటే మీకు రేడియస్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ డిక్రీజ్ అయితే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే అటామిక్ సైజ్ అనేది ఏమవుతుందంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది కదండి. వాల్యూమ్ అనేది పెద్దది ఉందంటే అటామిక్ సైజ్ అనేది కూడా పెద్దదే అవుతుంది కదండి. మనం ఎక్కువ తింటున్నామంటే లావ్ అయిపోయి మనం ఎక్కువ వాల్యూమ్ని అంటే ఎక్కువ స్పేస్ని మనం అక్కడ ఆక్యుపై చేస్తాం కదా, అలానే కదండి ఇది కూడా. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఎక్కువైందంటే దాని యొక్క సైజు కూడా భారీగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఎక్కువైంది, ఫస్ట్ కేసులో మనకి వాల్యూమ్ ఎక్కువైతే అటామిక్ సైజ్ని AS అని పెడతా అంటే అటామిక్ సైజ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి వాల్యూమ్ తక్కువ కాబట్టి అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇలా లింక్స్ పెట్టుకొని వస్తే మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి. ఏం చెప్పాను అర్థమైందండి. ఒక పెద్ద ఆటం తీసుకున్నా, నెక్స్ట్ ఒక చిన్న ఆటం తీసుకున్నా అండి. మనకి పెద్ద ఆటం ఏంటి, మనకి రేడియస్ అనేది పెద్దగా ఉంటుంది కదా, చిన్న ఆటం యొక్క రేడియస్ మనకి లెస్గా ఉంటుంది కదండి. సో మనకి రేడియస్ ఎక్కువ అయితే మనకి వాల్యూమ్ ఏమవుతుంది, V = 4/3 π r³ బట్టి చెప్పాను. మనకి రేడియస్ అనేది వాల్యూమ్కి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఫస్ట్ కేసులో మనకి ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ కేసులో మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మీకు అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ కేసులో మనకి అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఓకే కదండి. సో ఇక్కడ మనకి రేడియస్ అంటే అర్థమైంది కదండి. ఇక్కడ మనం రేడియస్ని మనం వాల్యూమ్ అని అంటాం. రేడియస్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు అవుటర్ మోస్ట్ షెల్, అంతే కదండి. అయితే అప్పుడైతే మనకి ఈ రేడియస్ని మనం అబ్సల్యూట్గా క్యాలిక్యులేట్ చేయలేమండి. అది అప్పుడు అంటే ఈ టెక్స్ట్ బుక్స్ రాసే టైంలో కాబట్టి వీళ్ళు కొన్ని మెథడ్స్ కూడా చెప్పారనమాట. బట్ ప్రెజెంట్ ఇదేం కాదు. ప్రెజెంట్ ఏంటంటే మనకి స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఇదంతా పాసిబుల్ అనమాట. దాని యొక్క రేడియస్ ఎంత ఉంది ఆటంది మనం ఈజీగా చెప్పొచ్చు. కానీ అప్పుడు అది ఇంపాసిబుల్ కాబట్టి ఏన్షియన్ డేస్లో వాళ్ళు బుక్స్ రాసేటప్పుడు మనకి కొన్ని మెథడ్స్ చెప్పారు. అది ఏంటంటే సపోజ్ చూడండి, ఆటంని అంటే ఆటం బాండ్ అనే ఫామ్ చేసుకుంటాయండి. ఫస్ట్ కేసులో మనకి ఎలా వాటిని క్యాలిక్యులేట్ చేస్తారు రేడియస్ అని చెప్పి చూడండి. ఈ కేసులో చూడండి, మనకి ఇక్కడ ఆటంని ఒకదానికొకటి దగ్గరగా తెచ్చారు కదా. దగ్గరగా తెచ్చినప్పుడు అవి ఏమయ్యాయి, ఓవర్లాప్ అయ్యాయి. ఇక్కడ వీటి మధ్య ఏమవుతుంది, మనకి ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది కదండి. సో ఇక్కడ మనకి రేడియస్ ఏంటండి చూడండి, నేను మళ్ళీ డ్రా చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ ఇది మనకి న్యూక్లియస్, ఇది మనకి న్యూక్లియస్. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటంటే మనకి అక్కడ డిస్టెన్స్ కదండి. ఆ డిస్టెన్స్ మనం ఏమంటామంటే అంటే న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం అక్కడ బాండ్ లెంత్ అని అంటాం. ఆ బాండ్ లెంత్ ఏంటంటే మనకి ఇక్కడ రేడియస్ అండి. ఓకేనా, మనకి రేడియస్ అంటే కావాలి. మనకి రేడియస్ వస్తే మనకి వాల్యూమ్ తెలిసిపోతుంది, వాల్యూమ్ తెలిసిపోతే మనకి అటామిక్ సైజ్ తెలిసిపోతుంది, అంతే కదండి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఇక్కడ మనకి రెండు ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయంటే ఓవర్లాప్ అయ్యాయి. సో దీని న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే బాండ్ లెంత్ అని అంటామండి. ఓకేనా, సో ఆ బాండ్ లెంత్ ఏంటంటే మనకి రేడియస్ అనమాట. సో ఇక్కడ మనకి బాండ్ లెంత్ ఏమవుతుందండి, మనకి ఇక్కడ AB అని నేమ్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి బాండ్ లెంత్ ఎంత అవుతుందంటే AB అవుతుందండి. ఓకేనా, సో మనకి రేడియస్ ఆఫ్ ద ఆటం కావాలంటే, మనకి ఆటం యొక్క రేడియస్ కావాలంటే బాండ్ లెంత్ బై 2 వేస్తామండి. ఓకేనా, ఇక్కడ BL అంటే ఏంటంటే BL అనేది ఏంటి కాదండి, బాండ్ లెంత్ యొక్క షార్ట్ ఫామ్. ఓకేనా, రేడియస్ ఆఫ్ ఆటం కావాలంటే మనకి బాండ్ లెంత్ AB వచ్చింది కదండి, దాన్ని డివైడ్ విత్ 2 చేస్తాం అనమాట. ఓకేనా,
సో ఇక్కడ AB/2 చేసి అంటే బాండ్ లెంత్ వచ్చింది. బాండ్ లెంత్ ఎలా వచ్చింది మీకు, ఈ న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్నే బాండ్ లెంత్. ఆ బాండ్ లెంత్ ఎంత వచ్చింది, సపోజ్ 6 వచ్చింది అనుకోండి, 6/2 చేయండి 3 వస్తుంది. అదే మనకి దాని యొక్క రేడియస్ అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే రేడియస్ అంటే మనకి ఇక్కడ న్యూక్లియస్ నుండి సెంటర్కి ఇంతే కదండి. రేడియస్ అంటే మనకి చూడండి ఈ రెండు ఉన్నాయి, దీని యొక్క సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, దీని యొక్క సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ నుండి దీని రేడియస్ అంటే ఇంతే కదండి, అండ్ ఇక్కడ నుండి దీని రేడియస్ అన్న ఇంతే కదండి. మనకి రేడియస్ అంటే మనకి టోటల్ బాండ్ లెంత్లో 2/2 చేస్తాం అనమాట. ఇదంతా మనకి బాండ్ లెంత్ కదండి, న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనకి బాండ్ లెంత్. సో ఆ బాండ్ లెంత్ని మీకు ఆఫ్ చేస్తే వచ్చేది ఏంటంటే ఆ ఆటం యొక్క రేడియస్ అనమాట. అర్థమైందండి? అదే మీకు ఆ రెండు ఓవర్లాప్ అవ్వకుండా దగ్గర కొద్దిగా ఎంత మీరు ట్రై చేసినా రెండు మీకు దగ్గరికి రావట్లేదు, కొద్ది డిస్టెన్స్లోనే ఉండిపోతున్నాయి. అలాంటప్పుడు కూడా మీకు ఎలా తీసుకుంటామంటే బాండ్ లెంత్ని, ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదండి, ఈ న్యూక్లియస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే అక్కడ బాండ్ లెంత్. సిమిలర్లీ ఇలానే మళ్ళీ ఇక్కడ కూడా మనకి బాండ్ లెంత్ని డివైడ్ విత్ 2 చేస్తే మీకు అక్కడ ఏమొస్తుందంటే ఆటం యొక్క రేడియస్ అండి. సో ఆటం యొక్క రేడియస్ మీకు దగ్గరగా ఓవర్లాప్ అయినా కొద్ది డిస్టెన్స్లో ఉన్న వాటి న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ మనకు బాండ్ లెంత్ అవుతుంది. బాండ్ లెంత్లో మీకు ఆఫ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఆటం యొక్క రేడియస్ వస్తుందండి. సో ఇప్పుడు మనకు ఆటం యొక్క రేడియస్ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ చూద్దాం. చూడండి, అంటే ఆటం యొక్క రేడియస్ చూద్దాం. ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఒక ఆటం తీసుకున్నాము, ఒక మధ్యలో ఏంటి ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని చుట్టూ కొన్ని షెల్స్ ఉన్నాయి కదండి, వీటిలో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకి ఈ సెంటర్ ఉంది కదండి, మనం అంటే ఆటం యొక్క రేడియస్ మనం ఎలా తీస్తాము అని చెప్పి ఇక్కడ మనకి సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుండి ఈ అవుటర్ మోస్ట్ షెల్కి మిడిల్లో ఇంకెక్కడ తీసుకోకూడదండి, సెంటర్ నుండి అవుటర్ మోస్ట్ షెల్కి, న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ షెల్కి, దీన్ని మనం ఏమంటామంటే అటామిక్ రేడియస్. ఓకేనా, ఆటమ్ రేడియస్, అటామిక్ రేడియస్ అంటాం. అదే చిన్న షెల్కి తీసుకుంటే స్మాల్గా ఉంటుంది ఆటమ్ రేడియస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎన్ని షెల్స్ ఉన్నాయండి, 3 షెల్స్ ఉన్నాయి కదా, 1 2 3 షెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే షెల్ ఉంది కదండి. సో మీకు షెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ మీకు ఆటం యొక్క సైజ్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు షెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆటం యొక్క సైజ్ ఎక్కువగా ఉంది, ఇక్కడ షెల్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఆటం యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో మీకు ఎప్పుడైతే మీకు ఆటం యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే షెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్కువ షెల్స్ ఉన్నాయంటే మీకు అక్కడ ఆటం యొక్క సైజ్ అనేది, ఆ ఆటం యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటం యొక్క రేడియస్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మీకు అక్కడ ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, చూడండి, అటామిక్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ షెల్స్. అర్థమైందండి? షెల్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమిక్ రేడియస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో మనకి పీరియడ్లో ఎలా అవుతుంది, గ్రూప్స్లో ఎలా అవుతుంది అనేది చూద్దామండి. పీరియడ్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ గ్రూప్లో చూద్దామండి. గ్రూప్లో మనకి గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి. గ్రూప్ 1 ఏంటి, మనకి లిథియం, పొటాషియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఏ గ్రూప్ అండి, మనకి ఇది పీరియడ్ మనకి హారిజాంటల్గా ఉంటే మనకి ఏంటండి ఇదే కదా, మనకి ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ మనకి ఇలా ఉంటుంది కదా పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సెపరేట్గా హైడ్రోజన్ అనేది ఉంటుంది, ఇది మనకి హారిజాంటల్ కదండి. పైన ఇక్కడ మనకి ఇది పీరియడ్ 1 కదా, అండ్ ఇది మనకి పీరియడ్ 2, పీరియడ్ 3, 4, 5, 6, 7 కింద ఉంటాయి కదండి. సో ఫస్ట్ మనకి పీరియడ్ 1లో మనకి హైడ్రోజన్ ఉంటుంది, పీరియడ్ 2లో మనకి ఇక్కడ లిథియం ఉంటుంది. సో కాబట్టి నేను పీరియడ్ 2 నుండి పెట్టానండి. ఓకేనా, హైడ్రోజన్ మనం లెక్కలోకి తీసుకోము, ఎందుకంటే దానికి ఒక ప్లేస్ అంటే ఇప్పటికీ తెలియదు కాబట్టి. సో మనం పీరియడ్ 2 ఏంటి లిథియం, పీరియడ్ 3 ఏంటి సోడియం, ఇలా మనం ఒక్కొక్క పీరియడ్ని తీసుకున్నాం కదా. మనకి 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ కదా, మనకు అది ఆల్రెడీ తెలుసు. సో గ్రూప్ 1 ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ఇక్కడ మీకు లిథియంలో మీకు ఎన్ని షెల్స్ ఉంటాయండి, మీరు అబ్జర్వ్ చేయండి. లిథియంకి మనకి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, మనకి చూడండి, లిథియంలో మీరు తీసుకుంటే లిథియంకి మనకి అటామిక్ నెంబర్ ఎంతండి, 3 కదా, 3 కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ మనకి కేలోకి 2 వెళ్తాయి అండ్ ఎల్లోకి మీకు ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఇక్కడ మీకు ఎన్ని షెల్స్ ఉంటాయండి, 2 షెల్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. అండ్ సోడియంలో మనకి ఎంత అండి, 11 కదా నెంబర్. మీరు దీన్ని మీకు మ్యాజికల్ నెంబర్ చెప్పే దాన్ని బట్టి యాడ్ చేసుకుని మీకు అటామిక్ నెంబర్ వచ్చేస్తుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం ఇలా ఉన్నాయి కదండి. హైడ్రోజన్కి 1 కదా, 1కి 2 యాడ్ చేస్తే 3 లిథియం, 2కి 8 యాడ్ చేస్తే 11 సోడియం, 11కి 8 యాడ్ చేయాలి, 2, 8, 8, 18 చెప్పాను కదా మ్యాజికల్ నెంబర్. 8 నెక్స్ట్ 8 యాడ్ చేస్తే 19 మనకి పొటాషియంకి, ఇది చెప్పాను కదండి. సో ఇలా మనకి సో సోడియంకి 11 కాబట్టి మనకి కేలోకి 2 వెళ్తాయి, ఎల్లోకి ఎన్ని వెళ్తాయండి, ఎల్లో మనకి ఎంతండి ఎఫిషియన్సీ దానికి మనకి 8 కదా, 2 + 8 అని ఇంకో 1 ఎలక్ట్రాన్. సో ఇందులో మీకు ఎన్ని షెల్స్ ఉన్నాయండి, 3 షెల్స్. అర్థమవుతుంది కదా. అలానే పొటాషియంకి మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, మీరు పైనుండి కిందకు వచ్చే కొద్ది మీకు షెల్స్ అనేవి ఏమవుతున్నాయండి, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో షెల్స్ అనేవి ఫస్ట్ 2 షెల్స్, 3 షెల్స్, 4 షెల్స్ అలా మీకు షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ మనకి షెల్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనకి కింద పైనుండి కిందకి అంటే గ్రూప్స్లో మనకి టాప్ టు బాటమ్ కదండి, పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ చెప్తాం. సో ఇక్కడ మనకి గ్రూప్స్లో మనకి టాప్ టు బాటమ్ కిందకు వచ్చే కొద్దీ మనకి ఇక్కడ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే మీకు అటామిక్ సైజ్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రూప్ 1లో ఏ గ్రూప్లో చూసుకున్న పైనుండి కిందకు వచ్చే కొద్దీ మనకి షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అటామిక్ సైజ్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి గ్రూప్ గురించి. నెక్స్ట్ పీరియడ్స్లో చూడండి, ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మనకి రేడియో అనేది మనకి ఏం గుర్తుంచుకోవాల్సిన పని లేదులేండి. సో ఈ స్లైడ్ మిస్ అయిన
ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇది చూసుకోండి. లిథియంకి మనకి ఏంటండి, లిథియంకి ఆటం యొక్క షెల్స్ తక్కువ కాబట్టి అది సైజ్ తక్కువ కాబట్టి స్మాలెస్ట్ ఆటం అని చెప్తాము. అండ్ చివరిలో మనకి టాప్ టు బాటమ్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, సైజ్ పెరుగుతుంది కాబట్టి చివరిలో ఉండేదానికి మనకి సైజ్ ఎక్కువ కదండి ఆటంకి, కాబట్టి బిగ్గెస్ట్ ఆటం అని చెప్తాం. అది నెక్స్ట్ ఆటం యొక్క సైజ్ మనకి పీరియడ్స్లో ఎలా ఉంటుంది చూద్దామండి. ఇది ఒకటి జాగ్రత్తగా వినండి. మన పీరియడ్ ఏంటంటే మనకి హారిజాంటల్ రోస్ కదా. సో లిథియం నుండి ఫస్ట్ తీసుకున్నాం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ తీసుకున్నాం. ఇక్కడ సపోజ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ నేను తీసుకుంటున్నాను. మనకి దాన్ని బట్టి ఎలా ఉంటుంది. కార్బన్ని తీసుకున్నాం అనుకోండి, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కదా. చూడండి ఇక్కడ మీకు 6 అంటే ఎలా కనిపిస్తుంది, ఇక్కడ మనకి 6 అంటే ఇలా వేసుకున్నాం కదండి. 6 అంటే మనకు అందులో ఎన్ని ఉంటాయి, 2 and 4 కదా, అంటే 2 షెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 2 షెల్స్ ఉన్నాయి. ఫస్ట్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ మిడిల్లో మనకి ఎన్ని ఉంటాయండి, టోటల్గా మనకి 6 ప్రోటాన్స్ కదండి. ఎందుకంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా అంతే కాబట్టి ఇక్కడ మిడిల్లో మనకి 6 ఉంటుంది. అండ్ అదే మీరు నైట్రోజన్ తీసుకున్నారనుకో, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కదా. 7 అంటే మనకి 2, 5 కదండి మనకి షెల్లోని. సో 2, 5 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనకి 7 కదండి. ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ అంటే మనకి దాని యొక్క అటామిక్ నెంబర్నే. సో నైట్రోజన్లో కూడా మీకు 2 షెల్స్నే ఉంటాయి కదా. నైట్రోజన్లో ప్రోటాన్స్ మనకి 7, నైట్రోజన్లో కూడా మనకి ఎన్నండి 2 షెల్స్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో మీకు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. అండ్ సెకండ్ దాంట్లో మీకు 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. అండ్ లాస్ట్ ఫైనల్లీ మనకి ఏంటి, ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8 కదండి. 8 అంటే మనకి ఎలా, అది 2 and 6 కదా. సో 2 and 6 కాబట్టి మనకి ఆక్సిజన్ మనకి 8 ప్రోటాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో అన్నాయి కాబట్టి. అండ్ మనకి ఇక్కడ కూడా 2 షెల్స్ ఉంటాయి. ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి. సో చూడండి మనకి ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ వైపు, అంటే ప్రోటాన్ అనేది మనకి ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది కదండి. ఎందుకంటే ప్రోటాన్కి ఎక్కువ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ కాబట్టి, అంతే కదా. ఇప్పుడు ఎర్త్ మీద మనం ఉన్నాము, ఎర్త్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కానీ మనం ఎర్త్ని అట్రాక్ట్ చేయలేం కదండి. అంటే మీకు హ్యూజ్ బాడీ అంటే ఎక్కువ ఛార్జ్ దేనికుంటే అది మనకి అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్ అట్రాక్ట్ చేయవు, ప్రోటాన్ అనేది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ కేసులో మీకు కార్బన్ ప్లేస్లో, అంటే వీటన్నిటికీ ఏంటి మనకి ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం అయితే మనకి అటామిక్ సైజ్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, మనకి సైజ్ అనేది మనకి అంటే రేడియస్ అనేది మనకి ఎంత ఉంటే దాన్ని బట్టి అక్కడ ఆటం యొక్క సైజ్ అనేది మారుతూ ఉంటుంది కదండి. ఇక్కడ ప్రతి దాంట్లో మీకు రేడియస్ ఒకటే కదండి, ఎందుకంటే ప్రతి దాంట్లో మీకు 2 షెల్సే ఉన్నాయి. ఇక్కడ మీకు 2 షెల్స్ని, ఇక్కడ 2 షెల్స్ని, ఇక్కడ 2 షెల్స్నే కాబట్టి అన్నిట్లో మీకు రేడియస్ ఒకటే ఉంటుంది. అప్పుడు దేని యొక్క సైజ్ పెద్దదని చెప్తాము. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఏం చెప్తామంటే చూడండి వీటి కోసం మనకి ఏమొచ్చిందంటే ఈఎన్సీ అండి. ఈఎన్సీ అంటే ఏంటంటే మనకి ఎఫెక్టివ్ న్యూక్లియర్ చేంజ్ అనమాట. ఓకేనా, సారీ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అండి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మనకి న్యూక్లియస్ వైపు వెళ్తున్నాయి కదండి. సో ఇక్కడ చూడండి మనకి 6 ప్రోటాన్స్ అనేవి 4 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ 7 ప్రోటాన్స్ అనేవి 5 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ 8 ప్రోటాన్స్ అనేవి 6 ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ అట్రాక్ట్ చేసే వాటిలోని మీకు దేనికి హైయెస్ట్ అట్రాక్టివ్ పవర్ ఉంటుందంటే చూడండి 6, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదండి ఒక్కొక్క దానికి. అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా చూడండి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఇంక్రీజ్ అవుతున్న కొద్ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది వాటి మధ్య మీకు స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ 6 ప్రోటాన్స్ అనేవి 4 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం ఈజీనే. 7 అంటే వాటి మధ్య అట్రాక్టివ్ పవర్ అనేది కొద్ది తక్కువ ఉంటుంది. బట్ 7 ప్రోటాన్స్ 5 ఎలక్ట్రాన్స్ అంటే వాటి మధ్య మీకు అట్రాక్టివ్ పవర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇంకా 8 ప్రోటాన్స్ నెంబర్ ఎక్కువైంది, ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ నెంబర్ ఎక్కువైందంటే వాటి మధ్య మీకు అట్రాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత అట్రాక్టివ్ పవర్ ఎక్కువగా ఉంటే అంత ఈఎన్సీ ఎక్కువ ఉంటాయి. ఈఎన్సీ అంటే మనకి ఏంటంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనమాట. అంటే మనకి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ వైపు వస్తాయి కదండి, అలా దగ్గరికి రావడాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని చెప్తాము. అక్కడ పేరులోనే ఉంది మీకు న్యూక్లియర్ అంటే అది తన వైపు లాక్కుంటుంది, న్యూక్లియస్ వైపు లాక్కుంటుంది అనమాట ఎలక్ట్రాన్స్ని. అర్థమైందండి. సో మీకు ప్రోటాన్ నెంబర్, మీకు ఎలక్ట్రాన్ నెంబర్ తక్కువగా ఉంటే వాటి మధ్య అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. వాటి నెంబర్ ఎక్కువ అయితే మీకు అక్కడ అట్రాక్షన్ అనేది ఎక్కువ అయ్యి ఈఎన్సీ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఈఎన్సీ ఎక్కువైతే మీకు ఈ ఆటం యొక్క సైజ్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుందండి, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. మనకి పీరియడ్స్లో చూసుకున్న ఆటం యొక్క రేడియస్ ఎక్కువైతే మీకు వాల్యూమ్ ఎక్కువ అవుతుంది, వాల్యూమ్ ఎక్కువైతే ఆటం సైజ్ ఎక్కువ అవుతుందని చెప్పి. కానీ మనకి ఇక్కడ కార్బన్కి, నైట్రోజన్కి, ఆక్సిజన్కి మూడింటికి ఒకే షెల్ ఉంది. షెల్స్ అనేవి ఎక్కువైతే మీకు ఆటం యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఫస్ట్ కేసులో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మూడింటికి మీకు సైజ్ అనేది ఒకటే, ఎందుకంటే మనకి రేడియస్ అనేది అన్నిటికీ ఒకటే. ఎందుకంటే రేడియస్ ఒకటే అంటే అన్నిటికీ ఒకే షెల్ కాబట్టి ఒకే రేడియస్ ఉంటుంది, కాబట్టి ఒకే సైజ్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఒకటే ఆటం సైజ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఇలాంటి కేసులో మనం దేన్ని అప్లై చేస్తామంటే ఈఎన్సీ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనమాట. అంటే ఏంటంటే న్యూక్లియస్ తన వైపుకి
ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అది మీకు ఎలా అట్రాక్ట్ చేస్తుంది అంటే ప్రోటాన్ నెంబర్ మీకు ఎలక్ట్రాన్ నెంబర్ తక్కువ ఉంటే వాటి మధ్య తక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, అంతగా అట్రాక్ట్ చేయదు. ఇది అంతా ఏం అట్రాక్ట్ చేయదు. ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీకు ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఈఎన్సీ ఎక్కువ అంటాం. సో వీటిలో మీకు కార్బన్కి మీకు చూసుకుంటే ఈఎన్సీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందండి, నైట్రోజన్కి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్కి మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈఎన్సీ ఎక్కువైతే ఈఎన్సీ అనేది మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈఎన్సీ ఎక్కువైతే మీకు అటామిక్ రేడియస్ అనేది లేదంటే అటామిక్ సైజ్ అనేది తక్కువవుతుంది. సో పీరియడ్స్లో మనం ఎలా చెప్తాం, లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఏమవుతుందంటే ఈఎన్సీ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుందండి, ఎందుకంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మీకు చాలా ఎక్కువైపోతుంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువైపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోతాయి కాబట్టి అక్కడ మీకు ఈఎన్సీ అనేది ఎక్కువైపోతుంది లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ. అప్పుడు మీకు అటామిక్ సైజ్ అనేది మీకు ఏమైపోతుందంటే డిక్రీజ్ అవుతుందండి. అది మీకు పీరియడ్స్ గ్రూప్స్లో అయితే మీకు అటామిక్ సైజ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి టాప్ టు బాటమ్ కట్, అక్కడ మీకు అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఈఎన్సీ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఈఎన్సీ ఎక్కువ అవుతుంది కాబట్టి అటామిక్ సైజ్ అనేది మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇది దీని గురించి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇది దీని గురించి అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి అయనైజేషన్ ఎనర్జీ. సో మీకు అటామిక్ సైజ్, మీకు ఆటం యొక్క సైజ్ కోసం అర్థమైతే మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఈజీ అండి. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఒక ఆటం తీసుకున్నాం చూడండి. సపోజ్ నేను ఒక ఆటంని తీసుకున్నా అండి. ఆటంలో మనకి సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది కదండి. సో దీని చుట్టూ మనకు ఒక 2 షెల్స్ ఉన్నాయని అనుకుందాం. అండ్ ఇక్కడ మీకు సపోజ్ ఇది ఫస్ట్ షెల్ కాబట్టి n=1 అనుకుందాం, ఇది సెకండ్ షెల్ కాబట్టి n=2 అనుకోండి. సో ఇక్కడ సపోజ్ ఫస్ట్ షెల్లో మనకి డూప్లెట్ కంప్లీట్ అయిపోయింది, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ షెల్లో మీకు ఏంటంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది ఏం చేస్తుందండి, అది డొనేట్ చేస్తుంది కదా, అంటే అది లూజ్ అవుతుంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ అనమాట బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ అనమాట, యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, మనకి న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది కదండి, ఎందుకంటే న్యూక్లియస్ అనేది మనకి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రాన్ అది అట్రాక్ట్ చేస్తుంది. సో దానికి ఆపోజిట్గా కొంత ఎనర్జీని యూజ్ చేసుకుని ఈ ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళాలి. దాన్నే మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అంటామండి. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనకి ఇక్కడ ఓవర్కమ్ చేయడం అనమాట. అయనైజేషన్ ఎనర్జీ అంటే మనకి న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని అక్కడ ఓవర్కమ్ చేసి ఒక ఎనర్జీని తీసుకొని ఆ ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్తుంది. దాన్నే మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటామండి. ఓకేనా? సో ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతుంది అంటే దీనిలో నెగిటివిటీ తగ్గిపోయి దీని మీద మనకి ఏ ఛార్జ్ వస్తుందండి, ఈ ఆటం మీద మనకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. సో మనకి ఇక్కడ నెగిటివిటీ తగ్గిపోయి మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే అక్కడ మనకి ఏమైనట్టు, అయాన్ అనేది ఫామ్ అయినట్టు కదండి. సో ఇది మనకు అయనైజేషన్ ఎనర్జీ కోసం. ఈ అయనైజేషన్ ఎనర్జీ మనకి సాలిడ్ టు లిక్విడ్లో ఉండదు, లిక్విడ్ టు గ్యాస్లో ఉండదండి. ఒక ఆటం అనేది మీకు గ్యాస్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు అక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి పాసిబుల్ అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మన డెఫినేషన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్. చూడండి, మనకి ఏదైతే లూజ్గా ఉందో ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేసేసుకుంటుంది. ఓకేనా? దానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మన అయనైజేషన్ ఎనర్జీ అని అంటాము. బట్ ఫ్రమ్ ఎక్కడ నుండి అంటే అది మనకి ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం. చూడండి, ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం అంటే ఏంటి, ఐసోలేట్ అంటే ఏంటంటే అది సింగిల్గా ఉంటుంది అనమాట. ఎవరితో మనకి ఇక్కడ బాండింగ్ అనేది ఫామ్ చేయట్లేదు కదండి, సింగిల్గానే ఉంటుంది. సో సింగిల్గా ఉంటుంది, ఎవరితో ఏ బాండింగ్ ఫామ్ చేయదు, దాన్ని మనం ఐసోలేట్ అని చెప్తాము. ఇది మనకి గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదండి మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని సింపుల్గా మనం అయనైజేషన్ ఎనర్జీ అని అంటాము. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఏంటంటే ఆటం అండి. ఆటం మీకు ఏ స్టేట్లో ఉంటుందండి, గ్యాస్ స్టేట్లో ఉంటుంది. దానికి మనం ఆ గ్యాస్ స్టేట్లో ఉన్న ఆటంకి మనకి ఏం చేయాలి, అది ఎలక్ట్రాన్ తీయడానికి కొంత ఎనర్జీ కావాలి కదండి, దాన్ని మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ. సో అది ఎనర్జీని తీసుకున్నాక ఏం చేస్తుంది, అక్కడ మీకు నెగిటివిటీ తగ్గిపోయి దాని మీద ఆటం మీదకి ఏ ఛార్జ్ వస్తుందండి, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ ఎలక్ట్రాన్ అనేది మీకు అక్కడ లూజ్ అవుతుంది. అంతే కదండి. అండ్ ఇక్కడ మనం అయనైజేషన్ ఎనర్జీని మనం మెజర్మెంట్ ఏంటంటే మనకి దీనికి యూనిట్స్ ఏంటంటే ఎలక్ట్రో వోల్ట్స్లో చెప్తామండి. చూడండి, దీనికి మనం ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటంలో చెప్తాము. దీనికి ఒక యూనిట్స్ రాయడం ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటం అని ఇలా రాస్తాము, లేదంటే కిలో జోల్స్ పర్ మోల్లో కూడా చెప్తామండి. ఓకేనా? కిలో జోల్స్ పర్ మోల్లో అయినా చెప్తాము, లేదంటే ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటంలో అయినా చెప్తామండి. అండ్ 1 ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటం మీకు 1 ఎలక్ట్రో వోల్ట్ ఈక్వల్ టు మీకు ఎన్ని జోల్స్ అంటే 1.6 × 10⁻−19 జోల్స్. అండ్ 1 ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటం వాల్యూ ఏంటంటే 96.3 కిలో జోల్స్ పర్ మోల్. అంటే కన్వర్ట్ చేయడానికి ఎలక్ట్రో వోల్ట్ పర్ ఆటం నుండి కిలో జోల్ పర్ మోల్లో కన్వర్ట్ చేయాలంటే 96.3.
సో ఈ అయనైజేషన్ని మనం ఫస్ట్ అయనైజేషన్ అంటే IE1 అని చెప్పి చెప్తామండి. ఎందుకంటే మేడం మీరు అయనైజేషన్ 2 కూడా ఉంటుందా 3 కూడా ఉంటుందా అని అనుకోకండి, ఉంటాయి. అదే ఎలా అంటే మనకి ఫస్ట్ మనకు ఒక ఎలక్ట్రాన్ని తీయడానికి మన గ్యాసెస్ స్టేట్లో ఉన్న ఆటంకి ఎనర్జీ ఇస్తాం కదా. చూడండి, ఫస్ట్ టైం మనకి ఇక్కడ మనం ఈ ఎలక్ట్రాన్ని తీసేయడానికి మనం గ్యాసెస్ స్టేట్లో ఉన్న ఆటంకి మనం కొంత ఎనర్జీ ఇస్తాం కదా. అది ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో కాబట్టి అదే అయనైజేషన్ 1 అని చెప్పి IE1 అని చెప్తాం. అదే సెకండ్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ సెకండ్ షెల్లోకి వెళ్ళాలంటే సపోజ్ సెకండ్ ఎలక్ట్రాన్ అదే ఆటం, సేమ్ ఆటం నుండి మనం బయటికి అంటే దానికి బయటికి వెళ్ళడానికి కొంత ఎనర్జీ ఇస్తాం కదా, అది అయనైజేషన్ 2 అనమాట. అండ్ థర్డ్ ఎలక్ట్రాన్కి అయితే అయనైజేషన్ 3, ఫోర్త్ ఎలక్ట్రాన్కి అయితే అయనైజేషన్ 4 అండ్ సో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అయనైజేషన్ 1 కన్నా అయనైజేషన్ 2కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అవుటర్ మోస్ట్లో ఉన్నది ఈజీగా వెళ్ళిపోతుంది, దానికంత ఎనర్జీ అనేది మనకి నీడ్ లేదు. బట్ సెకండ్ దానికి ఏంటంటే ఇంకా కొద్దిగా కష్టపడాలి. సో అయనైజేషన్ 1 కన్నా మీకు అయనైజేషన్ 2కి ఎక్కువ ఎనర్జీ కావాలి, అయనైజేషన్ 2 కన్నా అయనైజేషన్ 3కి ఎక్కువగా కావాలి. అండ్ సెంటర్లోకి వచ్చేసరికి ఏంటి, మనకి చివరిలోకి వచ్చేసరికి ఇక్కడ మీకు న్యూక్లియస్ దగ్గరగా ఉంటుంది కదా, అర్థమవుతుందండి. అవుటర్ మోస్ట్లో అంటే మీకు అక్కడ న్యూక్లియస్ కంటే సెంటర్ నుండి మీకు అంత అట్రాక్టివ్ పవర్ ఉండదు కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ అది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ అయనైజేషన్కి మీకు అంత ఎనర్జీ అనేది అవసరం లేదు. సో సెకండ్ షెల్లోకి వచ్చామనుకోండి, అది న్యూక్లియస్ దగ్గరగా ఉంటుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంకా కొద్దిగా ఎనర్జీ ఎక్కువ కావాలి. సో అయనైజేషన్ 2కి కొద్దిగా ఎక్కువ ఎనర్జీ కావాలి, అయనైజేషన్ 3కి ఇంకా ఎక్కువ. సో న్యూక్లియస్ దగ్గరికి ఎంత దగ్గరగా వస్తుంటే మీకు అంత ఎనర్జీ అనేది కావాలండి. ఓకేనా, ఇది దీని గురించి. సో ఇక్కడ ఇది ఇలా మనకి ఈ అయనైజేషన్ మనం ఏమంటామంటే అయనైజేషన్ 1, 2, 3 ఇలా మనం సో చూసాం కదా, దీన్ని మనం సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పి చెప్తాము. లేదంటే సక్సెసివ్ అయోనిక్ ఎనర్జీ అని కూడా అంటే ఇది మనకి ఈ పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూప్స్లో ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ వన్ గ్రూప్లో చూడండి, మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అర్థమైతే ఇది అర్థమైపోతుంది. మనం పీరియడ్లో గ్రూప్స్లో చూసుకుంటే మనకి టాప్ టు బాటమ్ కదండి చూస్తాము. ఏదో గ్రూప్ 1 తీసుకున్నాను నేను. గ్రూప్ 1లో మనకి ఫస్ట్ మన హైడ్రోజన్ పక్కన పెట్టేస్తాం అండ్ చివరిలో మీకు ఫ్రాన్షియంని తీసేస్తామండి, ఎందుకంటే అది మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని పక్కకు పెట్టి నేను రిమైనింగ్ ఎలిమెంట్స్నే తీసుకున్నాం. సో ఇందులో మనకి గ్రూప్ 1లో మనకి గ్రూప్ 1 అంటే మనం టాప్ టు బాటమ్ చెప్తాం కానీ టాప్ టు బాటమ్ మీకు షెల్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అటామిక్ రేడియస్కి మీకు అయనైజేషన్కి మీకు ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే మీకు అయనైజేషన్ అనేది తగ్గుతుంది, అదే అటామిక్ రేడియస్ అనేది మీకు డిక్రీజ్ అయితే అయనైజేషన్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుందండి. అర్థమవుతుందా? సో ఇదండి, అందుకే మీకు చెప్పాను అటామిక్ రేడియస్ లేదంటే ఆటమ్ సైజ్ మీకు అర్థమైతే మిగతావన్నీ అర్థమవుతాయి. అయనైజేషన్ ఎనర్జీ అనేది మీకు అటామిక్ రేడియస్కి లేదంటే అటామిక్ సైజ్కి మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో పైనుండి కిందకి టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మనకి అటామిక్ రేడియస్ అంటే షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది మీకు డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకు పైన మీకు హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మీకు అటామిక్ రేడియస్ అనేది తక్కువ కాబట్టి అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, కిందకి వచ్చేసరికి మీకు సీజన్కి మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది ఎక్కువ కాబట్టి అక్కడ మీకు అయనైజేషన్ అనేది లోయెస్ట్గా ఉంటుంది. ఇది మనకి గ్రూప్స్లో. అదే పీరియడ్స్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ టు రైట్ కదా. సో లెఫ్ట్ టు రైట్ మీకు ఇందాకే చెప్పాను ఈఎన్సీ అని చెప్పి గుర్తుంది కదండి. సో అక్కడ మనకి ఈఎన్సీ అనేది మనకి ఏమైంది, అక్కడ మనకి పెరుగుతున్న కొద్దీ అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది తగ్గింది కదా. ఇక్కడ మనకి ఏంటి అటామిక్ రేడియస్కి మనకి అయనైజేషన్కి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. ఇందాక మనకి లెఫ్ట్ టు రైట్ మనకి ఎలక్ట్రిక్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుందండి, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఉంటే మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది మీకు అక్కడ ఏమైంది, తక్కువైంది కదండి. సో అటామిక్ రేడియస్ తక్కువైంది కాబట్టి ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అర్థమైందా? సో ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ నియాన్ తీసుకున్నాం అనుకోండి, నియాన్ ఏంటి మనకి నోబెల్ గ్యాస్ కదండి. సో నోబెల్ గ్యాస్ అంటే మీకు అవుటర్ మోస్ట్లో మీకు ఫిక్స్డ్గా ఉంటాయండి 8 ఎలక్ట్రాన్స్ అనేవి. సో వాటిని ఈజీగా మనం తీయలేము, ఎందుకంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి దాన్ని మనం ఈజీగా తీయలేం కాబట్టి దానికి చాలా ఎనర్జీ కావాలండి. ఓకేనా? సో చాలా ఎనర్జీ కావాలి కాబట్టి మీకు అక్కడ నోబెల్ గ్యాస్ని మనం ఇక్కడ పక్కన పెట్టేయండి. సో ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువగా అంటే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అటామిక్ రేడియస్ తగ్గుతుంది కాబట్టి. ఇది మనకి పీరియడ్స్లో. నెక్స్ట్ మీకు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూద్దామండి. ఇంకా మీకు కొన్నే ఉన్నాయండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఏంటి, నెగిటివిటీ ఏంటి, మెటల్ నాన్ మెటల్ క్యారెక్టర్స్ ఏంటి, ఇవి ఆక్సిడేషన్, ఇవి ఇంకొక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి త్వరగా లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తాను. సో అలా ఫిట్ కేర్.